సేఫ్ అయిపోయింది అంటే మనకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆడియన్స్కి ఎంత ప్రేమ ఇచ్చిన మూవీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు A1 ఎక్స్ప్రెస్ జర్నీ స్టార్ట్ అయ్యింది సందీప్ గారు, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం అర్జెంట్ పని ఉందా, నేను వెళ్ళాలా? So congratulations entire team. They have done such a wonderful job. Andarki thank you చెప్తూ A1 ఎక్స్ప్రెస్ లాగా వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా సాగిపోవాలని విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వందనాజీ. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది వెంకటాద్రి టాకీస్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నిన్ను వేడి నేనే అనే మంచి హిట్ అయింది. సో దాని తర్వాత మంచి సూపర్ మూవీ చేయాలనుకున్నాం. సో ఏం చేద్దాం అనుకుంటే మాకు ఈ మూవీ తమిళ్ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. అప్పుడే అనుకున్నాం మేము ఈ మూవీ బ్లాక్ బస్టర్ అందుతుందని. పాటు అభిషేక్ పిక్చర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జాయిన్ అయిన తర్వాత చాలా బూస్టప్ వచ్చింది. సో ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అన్నాం. మీరు ఇచ్చిన సపోర్ట్ A1 ఎక్స్ప్రెస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన మూవీస్లో A1 ఎక్స్ప్రెస్ కూడా ఒకటి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల చాలా పాజిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. A1 ఎక్స్ప్రెస్ అనేది ఫస్ట్ నుంచి మాకు తెలుసు అన్న వీఆర్ మేకింగ్ ఏ గుడ్ ఫిల్మ్ అని. దట్ వీఆర్ మేకింగ్ ఫస్ట్ ఎవర్ హాకీ ఫిల్మ్. కంటెంట్ వైజ్గా మాకు వీఆర్ వెరీ ష్యూర్ అస్ ఏ గుడ్ ఫిల్మ్ అవుతుంది, కానీ ఎంత పెద్ద హిట్ అవుతుందని తెలియదు. కానీ ద గాడ్స్ గ్రేస్ అందరూ ఆడియన్స్, అందరూ తెలుగు ఆడియన్స్, ఎవ్రీ వన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో అందరు చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని హ్యూజ్ హిట్ చేశారు. అక్కడ సినిమా సక్సెస్ అంటే ఏంటంటే సగం మంది హిట్, సగం మంది పర్లేదు అన్నం కాదు, అసలు నెగిటివిటీ లేకపోవడం హిట్. A1 ఎక్స్ప్రెస్ నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివిటీ. సో దట్స్ A1 ఎక్స్ప్రెస్. ఇది నా ఫస్ట్ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు అందరికీ మీడియా మిత్రులందరికీ, తెలుగు ఆడియన్స్, అలాగే ఇండియా మొత్తం మీద 7 కాంటినెంట్లు అందరికీ చాలా థ్యాంక్స్. పక్క ప్లానెట్లో ఎవరు అక్కడ అమ్మలేదు పోయి ఇక్కడ దాకా వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ఫస్ట్ సినిమా నేను అందరూ ఇంత లవ్ చేసి లవ్ చేసిన A1 ఎక్స్ప్రెస్ని ఇంత హ్యూజ్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఒకసారి లాస్ట్ టైం నాకు రేడియో పేర్లు చెప్పడం మర్చిపోయినా, చెప్పేస్తాను. సూర్య, జెరీ, విజయ్ అండ్ అవర్ 2 మేనేజర్స్, వెంకట్ అన్న, ఏడుకొండల అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అవర్ అకౌంటెంట్స్ సర్వేష్ గారు, సారీ అన్న లాస్ట్ టైం పేరు మర్చిపోయాను, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మా సక్సెస్ మీట్కి వచ్చిన కోన వెంకట్ గారికి అండ్ నాగేశ్వర రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్ పాయింట్, మామూలుగా ఏ సినిమా అయినా ఒప్పుకోవడం చాలా ఈజీ అండి, కానీ క్రికెట్ సినిమా అంటే ఒప్పుకుంటారు, ఏదైనా ఒప్పుకుంటారు, కానీ హాకీ అనేటప్పటికీ అసలు గేమే తెలియని సినిమా ఒప్పుకున్నారంటే మా ప్రొడ్యూసర్స్ చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సందీప్ గారు ఫర్ అటెంప్టింగ్ దిస్ టైప్ ఆఫ్ సినిమా సార్, హాకీ ఫిల్మ్. అండ్ అభిషేక్ అగర్వాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అభిషేక్ అగర్వాల్ సార్, విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుప్రియ మ్యామ్, దయా సార్, వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ A1 ఎక్స్ప్రెస్. అండ్ థ్యాంక్ యూ. సెలెక్ట్ చేశారు వెంకటాద్రి టాకీస్, నేను, దయా, సందీప్ గారు అందరం కలిసి స్టార్ట్ చేసాము. స్టోరీ ఫస్ట్ చూసినప్పుడే చాలా బాగుంది. సో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అప్పుడే అనుకున్నాము. అండ్ అందరికీ థ్యాంక్ యూ, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ, ఇక్కడ వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ రాహుల్ గారికి అండ్ దర్శి గారికి థ్యాంక్ యూ. చాలా బాగుందండి మూవీ, మీరు వచ్చాక అసలు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక రకంగా నాకు చాలా ధైర్యం ఇచ్చింది. ఎందుకంటే స్పోర్ట్స్కి జనరల్గా మన కంట్రీలోనే ఆదరణ లేదు. నేను ఇంకా హాకీ కన్నా చాలా లెస్ వాచ్డ్ స్పోర్ట్ ఈజ్ వెయిట్ లిఫ్టింగ్ మీద సినిమా చేయబోతున్నా. అది కూడా కర్ణ మల్లీశ్వరి బయోపిక్. నన్ను చాలామంది అడిగారు, ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ మెడల్ ఇన్ ఇండియా.
ఆవిడ మీద ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రీసెర్చ్, హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆవిడతో. నన్ను చాలామంది అడిగారు వెయిట్ లిఫ్టింగ్ ఎవరు చూస్తారు అని. అంటే ఒక ఒక అమ్మాయి హండ్రెడ్స్ ఆఫ్ కిలోస్ ఎత్తడం చూస్తారు కదా అని నా నమ్మకం. ఏదండి స్పోర్ట్స్ సినిమాలు ఎవరు చూడరు అని. అవునా అని మళ్ళీ ఒక డౌట్, ఓటీటీ చేసేద్దామా, థియేటర్కి వెళ్దామా, ఇలాగా నన్ను. బట్ ఈ మూవీ లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద స్పోర్ట్, ఇట్స్ అబౌట్ ద ఎమోషన్. నా ఉద్దేశంలో ఇది ఒక భాష, మూవీ వైజ్. ఎందుకంటే ఇంటర్వెల్కి వీడి భాష రా అన్న రేంజ్ ఇంటర్వెల్ ఇది. గేమ్ ఈజ్ ఓన్లీ టెక్నికల్ థింగ్. నేను ఇప్పటిదాకా ఇప్పుడు అందరూ చాలామంది చెప్పారు, అండ్ దర్శి అండ్ రాహుల్, ఆల్ ది వాళ్ళు తీసుకొచ్చిన ఎమోషన్ ఇన్ టు ద ఫిలిం. అదే సినిమా. డ్రామా ఈజ్ సినిమా. స్పోర్ట్స్ చూడడానికి 100 ఛానల్స్ ఉన్నాయి. ఓకే, మన చేతిలో రిమోట్ ఉంటే మొత్తం అన్ని స్పోర్ట్స్ చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద స్పోర్ట్, ఇట్స్ అబౌట్ ద డ్రామా దట్ యు క్రియేట్. స్పోర్ట్ ఈజ్ ఓన్లీ a బ్యాక్డ్రాప్. దాన్ని వాడుకొని ఆ బ్యాక్డ్రాప్లో మనం చెప్పే ఎమోషను, ముగ్గురు ఫ్రెండ్స్ కథ రియల్లీ హార్ట్ టచింగ్. అంటే ఎటువంటి కమర్షియల్ గిమిక్స్ లేకుండా. నేను సిన్సియర్గా అదే, నేను సినిమా చూడంగానే ఫస్ట్ నేను ట్వీట్ చేసింది అదే. ఎటువంటి సినిమాటిక్ గిమిక్స్, ఐటమ్ సాంగ్స్ ఏవి లేకుండా ఒక ఆనెస్ట్గా వీళ్ళు చెప్పి. కొన్ని సినిమాలు ఏంటంటే మనం బాగా నవ్వి క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టి పార్కింగ్లోకి వచ్చి మనం బండి దిగానే మర్చిపోతాం. కొన్ని సినిమాలు ఇంటికి తీసుకెళ్తాం, కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఇది అలాంటి సినిమా, మూడో కోవకు చెందిన సినిమా. అందరూ చెప్పినట్టు రాహుల్ అండ్ దర్శి యూ హ్యావ్ యాడెడ్. మీ వల్ల చాలామంది డిహైడ్రేషన్, ఏడ్చి మేము నవ్వించడమే కాదు, మేము కావాల్సినంత ఏడిపిస్తామని కూడా. బై ద వే మీ ఇద్దరు ప్యాకేజ్ నాకు చిన్న డౌట్ వచ్చింది. నేను సీతారాంని మొన్న ఏదో అడిగితే నాకు దర్శి కావాలంటే, లేదంటే రాహుల్ ఉంటేనే దర్శి వస్తాడు, దర్శి ఉంటేనే రాహుల్ వస్తాడు. ఇదేదో మొత్తానికి ప్యాకేజ్ డీల్ ఏదో పెట్టాడు, బై 1 get 1 ఫ్రీ. అర్థమైంది. అది వాళ్ళు పంచుకుంటారు. ఎనీవే, ఆ గ్లాసెస్, డార్క్ గ్లాసెస్ వెనకాలం డార్క్ సీక్రెట్ చెప్తారు కదా. ఓకే, చెప్పాను తర్వాత. సో అన్డౌటెడ్లీ నాకు రియలీ దర్శి చేసిన ఆ సీను, ఆ రైల్వే ట్రాక్ సీను, దాని లీడ్ సీను, ఎస్పెషల్లీ పార్కింగ్ లాట్లో కోచ్తో జరిగిన సీను రియల్లీ హార్ట్ టచింగ్. బికాజ్ ఒక హీరో, ఒక సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వాలంటే ఇటువంటి క్యారెక్టర్స్. అలాగే నేను గేమ్ ఆడను అని ఫ్రెండ్స్ గుర్తొచ్చి ఎమోషన్ తోటి తను చోక్ అయ్యి తను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు రాహుల్ తను వెళ్ళి, నేను అనుకున్నా అరే ఒక రైటర్కి ఇటువంటి సీన్ దొరికితే దాని పిండి జయకురాసంలో మడత పెట్టినట్టు 10 సార్లు నేను రాసి ఉండేవాడిని. నా కెరీర్లో ఎందుకు ఇలాంటి సీన్ దొరకలేదు అని ఐ ఫెల్ట్ సో బ్యాడ్. తను ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి హీరోని మోటివేట్ చేసే సీను. ఇలాగ చెప్పాలంటే ఇందులో దేర్ ఆర్ సో మెనీ మూమెంట్స్. మీరు ఇంటి దాకా తీసుకెళ్ళడమే కాదు, పొద్దునే లేచి 10 ఇళ్ళు తలుపులు కొట్టి పాల ప్యాకెట్ ఇచ్చినట్టు సరే చూడండి సినిమా అని ఎమోషనల్గా కనెక్ట్ చేసింది. కిందట ఆయన చెప్పారు, అందరూ సేఫ్ అయ్యే సినిమా, కమిషన్లు మిగిలే సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ దాట్. ఇది నేను ఫిక్స్ అయ్యా 100% దిస్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ ఫిలిం. గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలనుకుని ఉండదని నాకు ముందే తెలుసు. నాకు ఇస్తారనుకున్నా ఆయనకి ఇచ్చారు గవుకని. ఇంకా తర్వాత మనం ఎత్తుకోవాల్సిందే. మొత్తం ఆల్ టాపిక్స్ టచ్ చేస్తాడు ఆయన, టచ్ చేశారు కూడా. కానీ ఆయన చెప్పినవన్నీ నిజాలు. ఈ సినిమా చూడంగానే ఫస్ట్ సందీప్, మామూలుగా దర్శకులకు హీరోలు అవసరం ఇండస్ట్రీలో. నాకు సందీప్ అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే సందీప్ ఏమడిగినా చేసేద్దాం, ఏమి చెప్పినా ఓకే అందాం అన్నంత ఇష్టం. ఎందుకంటే అతను పిచ్చి సలహాలు, పిచ్చి ఐడియాలు ఏమీ ఇవ్వడు.
జెన్యున్గా సినిమా గురించి చదువుతుంటాడు, జెన్యున్గా సినిమా గురించి ఫైట్ చేస్తుంటాడు, జెన్యున్గా సినిమా గురించే ఆలోచిస్తుంటాడు 24 అవర్స్. అది నాకు ఇష్టం. సినిమా లవర్స్ అంటే బేసికల్గా నాకు ఇష్టం, సినిమా అంటే ఇష్టం. అందుకే సందీప్ అంటే అంత ఇష్టం. ఈ సినిమా యాడ్లు వేసిన దగ్గర నుంచి, అదే సింగిల్ కింగలం హిట్ అయిన దగ్గర నుంచి నేను చెప్తున్నా, ఈ సినిమా సూపర్బ్ ఓపెనింగ్స్ వస్తాయి, నీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి, బెస్ట్ సినిమా అవుద్ది నీకు, సూపర్బ్ టాక్ వస్తుంది ఈ సినిమాకి అన్నాను. నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. నేను సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఈ సినిమా తీసిన నిర్మాత దగ్గర నుంచి, ఈ సినిమాకి పనిచేసిన లైట్ మెన్ వరకు, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి పైన రెస్పెక్ట్ వచ్చింది. ఈ సినిమా ఇంత మంచి సినిమా తీశారు. ఒక హాకీ సినిమా తీసేటప్పుడు ఒక హాకీ నిజంగా మనం గ్రౌండ్లో ఉన్నామా అన్న ఒక ఫీల్ తీసుకొచ్చారే, అందుకు నాకు రెస్పెక్ట్ వచ్చింది. ఈ హాకీ ఆడకపోతే ఒక గ్రౌండ్ మిస్ అయిపోద్దన్న ఫీలింగ్ నాకు తీసుకొచ్చారే, అందుకు నాకు రెస్పెక్ట్ వచ్చేసింది సినిమా పైన. డైరెక్టర్, ఒక కొత్త డైరెక్టర్ జీవన్, తన గురించే ఎక్కువ చెప్పాలి, డన్ వెరీ గుడ్ జాబ్. హాకీ కానీ క్రికెట్ కానీ మనం రేపు ఆయన కర్ణం మల్లేశ్వర్ అంటున్నాడు, ఏ స్పోర్ట్స్ సినిమాలు కానీ గేమ్ సినిమాలు కానీ మనకి ఎమోషన్ టచ్ అవ్వాలి. ఎమోషన్ టచ్ అవ్వకపోతే అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోడు. ఎమోషన్ టచ్ చేయడం అన్నది క్లియర్ డైరెక్టర్ వర్క్. అది చాలా బాగా చేసావు జీవన్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఆల్ ది బెస్ట్. 10 ఏళ్ల క్రితం నేను ఒక న్యూస్ పేపర్కి రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేయండి అంటే నాకు సందీప్ ఒక 2 నిమిషాలు ఫోన్లో మాట్లాడి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాను. దాని తర్వాత 8 ఏళ్ల తర్వాత నేను సందీప్ని కలిసాను. నేను సో గట్టిగా చెప్పుకోవాలంటే మాది 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ బేసిక్లీ ఈ సినిమాలో బాగా పనికొచ్చింది. రీసెర్చ్ లాగా ఏం లేదు, తొక్క ఊరికే అంటారు వాళ్ళు. కానీ సందీప్ నాకు చాలా ఇష్టం, చాలా మంచి మిత్రుడు. వాడి గురించి అయితే చూసారా, వాడి గురించి మాట్లాడంగానే మైక్ ఆగిపోతుంది. ఇందాక గురుగారు చెప్పినట్టు మా ఇద్దరిది ఆల్మోస్ట్ ఇంకా బై 1 get 1 ఫ్రీ కాంబినేషన్ అయిపోయింది. అంటే ఎవరు ఫ్రీగా పనిచేస్తాడు, ఎవరు కొనుక్కొని వస్తారు అనేది తర్వాత మేము తెర వెనకాల నిశ్చయించుకోవాలి. బట్ టెన్నిస్ ఎంటైర్ టీమ్ ఇట్స్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్, స్టార్టింగ్ విత్ సీతారాం. ఆయన మా మేనేజర్, మా ఫోన్లు తప్ప అందరి ఫోన్లు ఎత్తుతూ ఉంటాడు ఆయన. అలాగే మన ఇప్పుడే కొత్తగా నామనీకరణం జరిగిన మన శివచారి గారు, ఆయన పేరు యాక్చువల్లీ శివచర్రి, కానీ శివచారి ఇప్పటి నుంచి నీ పేరు చారి. వీళ్ళందరూ చాలా రెగ్యులర్గా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కలుసుకుంటూ ఉంటాము. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇంతకంటే సొంత డబ్బా పరస్పర డబ్బా నేను కొట్టలేను. డే 1 షూట్కి వచ్చి ఫస్ట్ రోజు షూటింగ్ అవగానే సెకండ్ డే షూటింగ్ ప్రిపేర్ అయితే తెల్లారిన 5 o'clock మాకు ఫోన్ కాల్. గురుడికి నాకు టేస్ట్ రావట్లేదు, స్మెల్ రావట్లేదు అంటున్నాడు. ఓకేనా, కోవిడ్ అవగానే ఫస్ట్ షెడ్యూల్ 1 day షూట్ డన్, సెకండ్ డే రాహుల్ రామకృష్ణ ఏమో నాకు టేస్ట్ రావట్లేదు, స్మెల్ రావట్లేదు అంటున్నాడు. 5:30కి మేము అందరూ లేచి కూర్చున్నాం. ఏంది ఇది, ఇప్పుడు షూటింగ్ గురించి బాధపడాలా, కోవిడ్ గురించి బాధపడాలా అని. షూటింగ్ నాకు తెలిసి డెఫినెట్లీ నా గురించి ఏ బాధ లేదు, అది డెఫినెట్లీ షూట్ గురించే బాధపడి ఉంటారు. అంటే ఫస్ట్ నాకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ నేను నమ్మేశాను. ఎందుకు నవ్వుతున్నట్టు, రాహుల్ కదా ఛాన్స్ ఉంది అన్నాను. లక్కీలీ కోవిడ్ లేదు. సో ఇమీడియట్లీ ఆ మరుసటి రోజు మళ్ళీ షూటింగ్ రెజ్యూమ్ చేసాం. బట్ ఫెల్ట్ ఐ షుడ్ మెన్షన్ ఇట్. సో ఇవ్వండి, ఇంతకంటే నేను గొప్పగా పెద్దగా ఏం మాట్లాడలేను. ఇప్పుడు మా ప్రియమైన మిత్రుడు ప్రియదర్శిని కూడా ఒకసారి మాట్లాడిపిస్తే ఈ గులాబ్ జామున్ కాంబినేషన్ అయిపోతుంది. అది పెద్దలు కోన గారికి, నాగేశ్వరరెడ్డి గారికి నమస్తే సార్. వేదిక మీద ఉన్న అందరికీ నమస్తే. బట్ అంటే ఐ థింక్ మన దగ్గర పాన్ ఇండియా యాక్టర్స్ ఉన్నారు, రచయితలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. ఐ థింక్ పాన్ ఇండియా ప్రేక్షకులు మన దగ్గరే ఉన్నారు అనుకుంటా. ఇంత మంచి కాంటెంట్ హిట్ చేస్తున్నారు అసలు నిజంగా. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ నాకు తెలుసు సందీప్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అండ్ ఇప్పుడు నేను తన గురించి చెప్తే కానీ నా గురించి చెప్పుకొని డబ్బా కొట్టినట్టు ఉంటుంది, విచ్ హీ డజంట్ ఈవెన్ లైక్ దట్. బట్ ఇట్ వాజ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ నాకు ఇందాక లిఫ్ట్లో వస్తున్నప్పుడు అనుకుంటున్నాను అనమాట, నేను ఇట్లా నాకు ఒక అట్లాంటి మెమరీ ఉంది వేర్ ఐ మెట్ సందీప్ ఇన్ జీవికే లిఫ్ట్లో ఇట్లా కలిసి హాయ్ చెప్పడానికి వెళ్ళి లోపల తను వెళ్ళిపోయాడు. బట్ బేసిక్ సో
అప్పటి నుంచి మళ్ళీ పెళ్లి చూపుల దగ్గర నుంచి కూడా చాలా యూజ్ అప్రిషియేటింగ్ ఆల్ మై వర్క్ అండ్ చూసి ఎప్పుడైనా అప్రిషియేట్ చేస్తుంటారు. అండ్ ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అండ్ ఐ థింక్ బాస్ అదే అనుకుంటా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ రాహుల్, ఐ థింక్ ఇంకోసారి మనం కనిపిస్తే కొడతారనుకుంటా జనాలు, ఇది అసలు నాట్ షూర్. బట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది జనాలు, ఇంకా అబ్బా మళ్ళీ వీళ్ళిద్దరేనా ఎక్కడికి వెళ్ళానే అని అనిపిస్తున్నావు అనుకో ఐ ఫీల్. బట్ థ్యాంక్ యూ సో మచ్ డెనిస్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ దెన్ ఐ హోప్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఇది సక్సెస్ మీట్ కన్నా ఫస్ట్ థ్యాంక్ యూ మీరని చెప్పుకోవాలి. ఈ సినిమా మీరు చేయగలగడమే, ఇవాళ దీన్ని రిలీజ్ చేయగలగడం, అదేంటి పోస్ట్ కోవిడ్ ఆడియన్స్ చాలా ట్రిక్కీ అయిపోయారండి. మామూలు మొత్తం సినిమా నామ్సే మారిపోయినాయి. సో అలాంటిది ఇప్పుడు థియేటర్కి వెళ్ళి జనాలు అరుపులు, స్టేజ్ మీద డ్యాన్స్లు అవి మళ్ళీ చూడగలమని నాకు తెలియలేదు. అది చూస్తుంటే మాత్రం భయంకరమైన ఎనర్జీ వచ్చింది. అది మా సినిమాకి చూడడంలో ఇంకా ఇంకా ఎనర్జీ ఇచ్చింది, భయంకరమైన ధైర్యాన్ని ఇచ్చింది. ప్రీ కోవిడ్ యాక్చువల్లీ చాలామంది నీ క్వశ్చన్ ఒకటి అడిగారు, బట్ నేను ప్రీ రిలీజ్ నేను దీన్ని ఎక్కువ చెప్పలేకపోయాను, ఎందుకంటే కంటెంట్ బయటకు ఎక్కువ చెప్పలేకపోయాం. అంటే కథ ఏంటి ఎలాగా అని చెప్పి, అందులో రీమేక్ సినిమా, అందులో ఏం చెప్తాం కొత్తగా బయట అని హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో ఎందుకు ఈ ఫిల్మ్ 25th ఎంచుకున్నారని అందరూ అడిగారు. యాక్చువల్లీ మేము అడిగాం ఒక క్వశ్చన్, ఓకే నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి, మేబీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా, అందరి దగ్గర తెలుసుకోవాలి ఒపీనియన్ ఏంటని కూర్చున్నప్పుడు అందరూ ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చెప్పారు. సందీప్ అంటే ఫన్ ఫిల్మ్స్, హ్యాపీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అని. అప్పుడు మేము టీమ్గా కూర్చొని ఫస్ట్ డిసైడ్ చేసింది ఇదైతే చేయకూడదురా బాబు, మనకి ఏం చేయాలో అర్థం కాలే, ఏం చేయకూడదు అర్థమైంది. ఇప్పుడు దాకా చెయ్యింది ఏంటి. కోన గారు ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా గ్రహించారు. అది ఈ సినిమా తర్వాత కొన్ని నాకు వచ్చిన కమెంట్స్ ఏంటంటే కొంచెం సై లాగా లేదా కొంచెం గ్రౌండ్ కోసం కదా అదేది అంటే, యాక్చువల్గా కోన గారు చెప్పింది నిజమండి. నేను సినిమా ఇది చూసి భలే ఉంది అని ఎక్సైట్ అయిపోయి నేను హిప్ హాప్ టీంతో మాట్లాడినప్పుడు ఇది ఎలా ఆలోచించారు, ఇలాంటి ఒక ఐడియా హాకీ బ్యాక్డ్రాప్లో థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, హిప్ హాప్ అండ్ టీం నాకు చెప్పిన ఏకైక విషయం ఏంటంటే, బ్రో ఇది భాష హాకీ బ్యాక్డ్రాప్లో తీసాం అంతే బ్రో అన్నాడు. నాకు అర్థం కాల నిమిషం ఏంటి అన్న, అవును భాష కథని యాజ్ ఇట్ ఈస్గా హాకీ బ్యాక్డ్రాప్లో వేరే 1 సెకండ్ అన్నా, కెమెరా అన్న ఎక్కువసేపు మాట్లాడినన్నా, ఇంకో 30 సెకండ్లే, కాస్త ఇక్కడ ఫోకస్ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది ప్లీజ్. అర్జెంట్ కాన్వర్జేషన్ అది అర్థమవుతుంది, పర్లేదు. మీ పేరేం చెప్పండి. హాయ్ శివ, నైస్ మీటింగ్ యూ, ఓకేనా. దాగవద్దు కెమెరా అనకాలి ఎందుకలా. సో యాక్చువల్లీ స్పీకింగ్ వాళ్ళు చెప్పి మాకు ఇన్స్పిరేషన్ అదే, దాన్నే ఒక వేరే డ్రాఫ్ట్లో చేసి జెన్యూన్ ఎమోషన్తో వేరే బ్యాక్డ్రాప్లో చేసేమన్నారు. నాకు అసలు అమ్మ అన్న, నాకు దీంట్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, రిలీజ్ తర్వాత అందరూ రకరకాలు చెప్తారు, పాజిటివ్ చెప్తుంటారు, పాజిటివ్స్ నెగిటివ్స్ అని చెప్తుంటే కొంచెం మంది స్క్రీన్ ప్లే, ద బయాలజీ ఆఫ్ ద ఫిజిక్స్ ఆఫ్ ద కెమిస్ట్రీ అంటే రే భాష తీసేవరా మేము మళ్ళీ నీ అన్నాను. సో యాక్చువల్లీ ఈ సినిమా ఇంటెన్షనే ఒక మంచి విషయాన్ని చెప్పండి. ఈ సినిమాలో చూస్తే చాలా ఐడియలిస్టిక్ విషయాలు చెప్పుకుంటాం, లైక్ లెట్ ఇట్ బి అబౌట్ హౌ మనలో మనమే వేరియేషన్స్ పెట్టుకుంటాం, డిఫరెన్సెస్ పెట్టుకుంటున్నాం. ఒక క్లాస్లో 40 మంది ఉన్నా కూడా 40 మంది జట్టుకి ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అందులో 4 బ్యాచ్, 3 బ్యాచ్, 2 బ్యాచ్ ఉంటారు. మనలో మనమే గ్రూప్స్ ఎత్తుక్కుంటాం. అది అలాంటి ఒక విషయాన్ని చాలా సటిల్గా ఎత్తి చూపించిన సినిమా. అందులో అఫ్కోర్స్ మన నేషనల్ గేమ్ని ఫస్ట్ టైం తెలుగులో చూపించగలిగాం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి. సో మేము ఏమేమైతే నమ్మేమో అవన్నీ బ్రహ్మాండంగా జరిగింది. సినిమా అనేది బిజినెస్ కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి ఇవాళతో ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ సేఫ్. నైజామ్ మేము ఎవరికి ఇవ్వలో మేమే పెట్టుకున్నాం. సో మా ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ డిజిటల్ అండ్ హిందీ కూడా చాలా బాగా కొనుక్కున్నారు. ఇవన్నీ దాటి పక్కన పెడితే ఈ సినిమా గుర్తుంటుందండి నాకు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేది. ఒక 1-2 years తర్వాత కూడా ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ని అప్పుడప్పుడు యూట్యూబ్లోనో ఆన్లైన్లోనో ప్లే చేసుకుని చూసుకుని అమ్మ అంటారు. సో మా ఉద్దేశం ఆ సినిమా అది బాగా రీచ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మా జాతి రత్నాలు, మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు రేపు. నిజంగా అండి ఫ్యాంటాస్టిక్. నవీన్కి, తనకి, రాహుల్కి, దర్శికి అంటే చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మా వాళ్ళకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి. ఈ సినిమాలో కూడా యాక్చువల్గా మీరు కథకి చెప్పారనుకోండి, ఏంటి ఎంత ఉంది క్యారెక్టర్ 3 days వరకు 4 days వరకు అన్నట్టు ఉంటుంది. బట్ ఇద్దరు కూడా ప్యూర్లీ నా మాట నమ్మి వచ్చారు. మనోడు కొంచెం లేట్గా వచ్చాడు, తను కొంచెం ఫాస్ట్గా వచ్చాడు. ఇందులో ఒక హైలైట్ ఏంటంటే, మామూలుగా ఒక యాక్టర్కి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. డౌట్లు ఏంటి, సీను, క్యారెక్టర్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మేము తీసేదేమో రీమేక్. అందులో కొన్ని ఎపిసోడ్స్ అన్ని ఫ్రెష్ ట్రీట్మెంట్ ఓకే, బట్ కొన్ని మేజర్ ఎపిసోడ్స్ టచ్ చేయకూడదు. అమ్మ ఎమోషన్ ఇవన్నీ కాబట్టి ఎమోషన్స్ ఏం చేసి ఈరోజు రాహుల్కి ఫస్ట్ డే షూట్ మనోడు క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే తను అడిగి ఒక యాక్టర్గా ఆలోచిస్తే పర్ఫెక్ట్గా ఉంది, ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. ఏంటి
మనోడేదో అడుగుతున్నాడే ఈ సీన్లో ఇదే ఉందే అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది, ఒరే నువ్వు ప్రశ్నలు అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారా, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగకూడదు అనేది. అండ్ ఆ రోజు ఎప్పుడైతే సీన్ బయటకు వచ్చామో మేమందరూ, నేను సీతు నేను చూసుకుని అయిపోయింది లాగేసాడు అనుకున్నాం. అండ్ ద డే బోత్ ఆఫ్ దెమ్ అగ్రీడ్, వీ న్యూ దట్ ఓకే బై ద వే మీరు ప్యాకేజ్ అంటున్నారు కదా, ఈ ప్యాకేజ్ రీజన్ వల్ల వాళ్ళు చేయనన్నారు ఫస్ట్. అంటే ఎవరో ఒకరిని డిసైడ్ చేసి తీసుకోండి అని. సో యాక్చువల్లీ మీరు అన్నిసార్లు అనొద్దు, వాళ్ళు ఇక్కడ అన్న ప్రతిసారి వాళ్ళు నన్ను కోపం చూస్తున్నారు, నీ వల్లే అని. సో ఐఎమ్ హ్యాపీ యూ గైస్, ఐ వాంట్ యూ టు నో ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, అభిషేక్ అగర్వాల్ హీజ్ అ డార్లింగ్. వివేక్ కుచ్చిబొట్ల గారు, విశ్వప్రసాద్ గారు, ఆఫ్ కోర్స్ మై పార్ట్నర్ దయా, అందరూ కలిసి ఒక సినిమాని నమ్మామండి. అంటే ఫస్ట్ చాలామంది అడిగారు ఇది ఎందుకు మెంటల్ సినిమా అంటున్నామని. ఎందుకంటే సినిమా తీయడం చాలా కష్టం అండి. మామూలుగా ఇలాంటి నాకు యాక్చువల్ ఇంకో సంవత్సరం పొద్దున్నే కోనా గారికి చెప్తున్నా, సార్ రిలాక్స్గా సినిమా చెప్తాను సార్, దీని తర్వాత ఒళ్ళంతా ఇప్పటిదాకా టైర్డ్గా ఉంది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా నేను సినిమా థియేటర్లో కూడా చూసుకోవాలా, అంటే థియేటర్కి నేను సినిమా చూడలా, టైం కుదరలా, ప్రెషర్ ఇదయింది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫర్ ద రెస్పాన్స్, లవ్ యూ ఆల్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ ప్రామిస్ యూ హెన్స్ ఫోర్త్ ఇట్ విల్ ఓన్లీ బీ బెటర్, ఇట్ విల్ ఓన్లీ గెట్ బెటర్. అఫ్ కోర్స్ డెనిస్, మై డైరెక్టర్, first film, Dennis, I hope you do very well. I have a lot of confidence in you. My DOP Kavin, ఎలాగో నెక్స్ట్ సినిమా ఇమీడియట్గా మళ్ళీ నాతోనే చేస్తున్నాడు. అండ్ మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ లవ్ యూ గైస్. మా ఎడిటర్ చోటకే ప్రసాద్, మా ప్రోమో ఎడిటర్ రవి, ఏ ఒక్కళ్ళు వాళ్ళ టైటిల్ కార్డ్ వరకు చేయాలి, అన్ని పనులు చేశారు సినిమాలోని. ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం బాధగా ఉంది, ఈ కోవిడ్ వల్ల గుడ్డో బ్యాడో తెలియదు, మా అందరిది జర్నీ ఒక సంవత్సరంన్నర జర్నీ ఇది. అండ్ యాక్చువల్లీ సంవత్సరంన్నర కష్టపడిన సినిమా మనకి ఇప్పుడు థియేటర్లో 2 వారాలేనండి. మాతో పాటు 11 సినిమాలు, ఈ వారం 3 సినిమాలు, ఆ వారం ఇంకో 4 సినిమాలు. సో రూల్స్ మారిపోయినాయి. సో జనాలు, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది స్ట్రెంత్ అండ్ కాన్ఫిడెన్స్, అండ్ ఐ ప్రామిస్ యూ ఇట్ ఓన్లీ గెట్ బెటర్ హెన్స్ ఫోర్త్. అండ్ లాస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ మెంటోర్ రంజిత్ ఫర్ ద ప్రాజెక్ట్, అండ్ అశ్విన్ రామ్, ఆ క్రియేటివ్ హెడ్, వాళ్ళు ఇక్కడ లేరు, అండ్ హిప్ హాప్ తమిళ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, అండ్ లావణ్య. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ గైస్. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.